3 రోజులు చాలా ఫోన్ కాల్స్, లాట్ ఆఫ్ రీసెర్చ్, స్ట్రాటజిక్ మీటింగ్స్. అసలు కంపెనీస్ జాబ్స్ ఎందుకు తీసేస్తున్నాయి? మనకు వచ్చిన కామన్ ఆన్సర్స్ గురించి తెలుసుకునే ముందు ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. జగదీష్ వాళ్ళ ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఉంటారు. జగదీష్ వాళ్ళ భార్య, 3 పిల్లలు. జగదీష్కి చిన్న బిజినెస్ ఉంది. నెలకి 40,000 సంపాదించుకుంటారు. అంతా బాగుంది, లాభాలు వస్తున్నాయి కాబట్టి ప్రతి శుక్రవారం, ఆదివారం చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, ఆల్ హ్యాపీస్, ఆల్ గుడ్. కానీ ఇక్కడే ఒక చిన్న విషయం జరిగింది. లాస్ట్ 2 మంత్స్ నుండి నో చికెన్, నో మటన్. ఎందుకంటే ఇప్పుడు జగదీష్ బిజినెస్ లాస్లో ఉంది కాబట్టి. కొన్ని రోజులు గడిచాయి, కానీ జగదీష్ బిజినెస్ మాత్రం ఇంకా లాసుల్లోనే ఉంది. ఇల్లు బాగుండాలి అంటే మార్పులు తప్పవు. చాలా రోజుల నుండి ఎవరు వాడనటువంటి పాత బైక్ను కూడా అమ్మేశారు. ఆఫర్లో కొత్తగా వచ్చినటువంటి ఐఫోన్ ను కూడా అమ్మేశారు. ఎందుకంటే ఇప్పుడు జగదీష్ బిజినెస్ లాసుల్లో ఉంది కాబట్టి. కాస్ట్ కటింగ్. And this is what happening right now in the software industry. And the simple point to be noted is, లాభాలు లేదా ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు కొత్త వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటారు. అదే నష్టాల్లో ఉన్నప్పుడు కాస్ట్ కటింగ్ చేసుకోవడానికి కోసం చాలా మందిని జాబ్స్ నుండి తీసేస్తారు. మరి సాఫ్ట్వేర్ కంపెనీస్ నిజంగా లాసుల్లో ఉన్నాయా? మరి మన ఇన్వెస్టిగేషన్లో భాగంగా చాలా మెంబర్స్తో మాట్లాడిన తరువాత మనకు వచ్చినటువంటి 4 ముఖ్యమైనటువంటి పదాలు: రెసెషన్, ఫేక్ ఎక్స్పీరియన్స్, నో ప్రాజెక్ట్స్ అండ్ కాస్ట్ కటింగ్. రెసెషన్ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఏదైనా ఒక కంపెనీ వరుసగా గత 6 నెలల్లో నష్టాల్లో కనుక ఉన్నట్లయితే ఆ యొక్క నష్టాల నుండి బయటకు రావడానికి కోసం వాళ్ళు ఫాలో అయినటువంటి స్ట్రాటజీనే రెసెషన్ అంటాము. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే జాబ్స్ నుండి తీసేయడం. అయితే ఈ యొక్క రెసెషన్లో జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఈ యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్కి చాలా రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మనం సింపుల్గా చెప్పుకోవాలి అంటే, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎక్కువగా ఉంది అంటే కంపెనీలు లాభాల్లో ఉన్నట్టు, కానీ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ తగ్గిపోతుంది అంటే కంపెనీస్ నష్టాల్లో ఉన్నట్టు అర్థం. మరి కంపెనీస్ నిజంగా నష్టాల్లో ఉన్నాయా అంటే ఎస్, కంపెనీస్ నష్టాల్లో ఉన్నాయి. అండ్ దానికి కారణం 1 COVID-19 అయితే, 2 అక్కడ జరుగుతున్నటువంటి వార్. అయితే COVID-19 అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దానిని మన వాళ్ళు చాలా బాగా ఉపయోగించుకున్నారు. మనం మనుషులం, చాలా తెలివైన వాళ్ళం. ఇంటర్వ్యూ ముందు కూర్చునేది ఒకరు, కానీ ఆన్సర్స్ చెప్పేది మాత్రం ఇంకొకరు. క్వాలిఫికేషన్ 10th క్లాస్, కానీ సర్టిఫికేట్స్లో మాత్రం డిగ్రీ. ఎక్స్పీరియన్స్ 0, కానీ చూపించుకునేది మాత్రం అంతకు మించి. అండ్ దిస్ ఈస్ కాల్డ్ ఫేక్ ఎక్స్పీరియన్స్. తప్పు మనది కాదు. ఎవరైతే రిక్రూట్మెంట్ చేసుకున్నారో అది COVID-19 టైంలో ఈ యొక్క గత 2 సంవత్సరాలుగా ఎవరైతే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారో వాళ్ళదే తప్పు. ఎందుకోసం అనుకోనంటే, చాలా క్యాండిడేట్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ చూపించి కంపెనీస్లోకి వెళ్ళిపోయారు. అండ్ వాళ్ళ యొక్క వెరిఫికేషన్ అనేది కరెక్ట్గా జరగలేదు. కానీ కంపెనీస్ దీనిని సీరియస్గా తీసుకోలేదు. ఎందుకోసం అనుకోనంటే, అప్పుడు వాళ్ళకి ప్రాజెక్ట్స్ అనేవి చాలా ఉన్నాయి. అండ్ ఫ్యూచర్లో కూడా ఇటువంటి ప్రాజెక్ట్స్ వస్తాయి అని వాళ్ళు నమ్మారు కాబట్టి, వాళ్ళకి క్యాండిడేట్స్ కావాలి కాబట్టి అప్పుడు ఏమీ చెయ్యలేదు. కానీ ఇప్పుడు కంపెనీస్ అనేవి నష్టాల్లో ఉన్నాయి కాబట్టి ఆ విధంగా వచ్చినటువంటి ఫేక్ క్యాండిడేట్స్ని ఇప్పుడు బయటికి పంపించాలి. వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి స్ట్రాటజీ వచ్చేసి మన యొక్క జగదీష్ ఫ్యామిలీ స్టోరీ. జగదీష్ ఎప్పుడైతే నష్టాల్లో ఉన్నాడో ఇంట్లో ఉన్నటువంటి సరుకుల్ని తగ్గించాడు, చికెన్, మటన్ని పక్కన పెట్టాడు. అలానే ఇప్పుడు కంపెనీస్ ఏం చేస్తున్నారు అనుకోనంటే, ఇంతకు ముందు ఎవరినైతే రిక్రూట్ చేసుకున్నారో, అంటే ప్రాజెక్ట్స్ కోసం క్యాండిడేట్స్ని ఎవరినైతే తీసుకున్నారో అందులో ఫేక్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఆఫర్లో కొత్తగా వచ్చినటువంటి మొబైల్ని మన యొక్క జగదీష్ ఏ విధంగా అయితే అమ్మేశాడో, గత 2 సంవత్సరాలుగా అసలు వెరిఫికేషన్ కూడా జరగనటువంటి క్యాండిడేట్స్ని, అంటే ఫేక్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏరి పట్టుకొని ఇప్పుడు బయటకు పంపించేస్తున్నారు. అండ్ ఇది మరికొన్ని నెలల వరకు కూడా జరుగుతుంది. అలా జరిగిన కొన్ని నెలల తరువాత మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి ఆప్షన్ని కంప్లీట్గా క్లోజ్ చేసేస్తారు. కంప్లీట్గా క్లోజ్ చేసిన తర్వాత మనం ఆఫీసులకు వెళ్ళిపోతే ఇంతకు ముందు ఏ విధంగా అయితే ఇంటర్వ్యూస్ చేసేవారో, అంటే 1-on-1 ఏదైతే ఇంటర్వ్యూస్ చేసేవారో మళ్ళీ అలానే జరుగుతుంది. సో కాబట్టి ఇది మరికొన్ని రోజులైతే తప్పకుండా ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే ఫేక్ క్యాండిడేట్స్ అని అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ 3 నెలలైతే మాత్రం తప్పకుండా గట్టిగా కష్టపడాల్సి ఉంటుంది. సో ఇటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ మన ఛానల్లో చాలా వస్తుంటాయి. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, గుడ్ బై.